సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు, చిత్తూరులో మాజీ ఎమ్మెల్యే దివంగత ప్రజానేత ఆర్ గోపీనాథ్ 75వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం భావోద్వేగంగా సాగింది. సంతపేటలోని స్వగృహం వద్ద గోపీనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి 4 రోడ్ల కూడలిలో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన భూపేష్ గోపీనాథ్ ప్రజల కోసమే జీవించిన నాయకుడు తన తండ్రి అని గుర్తు చేశారు. ఎమ్మెల్సీగా చిత్తూరు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. నాన్న ఆశయాలను కొనసాగించడమే తన లక్ష్యమని, జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానంటూ భావోద్వేగ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తో పాటు నాయకులు పాల్గొన్నారు. ఓకేనా నాన్నగారి 75వ జయంతి జన్మదిన కార్యక్రమం సందర్భంగా అందరినీ కలవడానికి చాలా సంతోషం. నాన్నగారి గురించి 2 మాటలు మాట్లాడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చి గౌరవం కోసం, గొప్పతనానికి కోసం గురు అయిందో, రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎంత నష్టపోయినామో అంతే చిత్తూరు నష్టపోయింది. సో ఒకవేళ ఆ సందర్భాలు క్రియేట్ అవుతే, నేను రావాల్సిన ఉంటే నేను వెనక్కి చూడను, ఖచ్చితంగా నిలబడతా. నేను కూడా నా ప్రయత్నాలు నేను చేస్తా. మా నాన్న పేరు కోసం నేను కూడా నా కృషి కూడా